వేటపాలెం మండలం కొత్తపేటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసిద్ధి వినాయక పార్వతీ సమేత బ్రహ్మసూత్ర కాశీ నాగలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదిత్యాది నవగ్రహ శివాలయ దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చిన్నస్వాములు శేషగిరి శర్మ మాట్లాడుతూ తెల్లవారుజామున 4:30 నుండి ప్రాతకాలం ఉదయం 10 గంటల వరకు, తిరిగి శివరాత్రి కాలం అనగా ఆదివారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారి సోమవారం సూర్యోదయ కాలం 6:30 వరకు లింగోద్భవ కాలంతో పాటు 4 జాముల యందు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన మహన్యాసం, మహారుద్ర మంత్రోచ్చరణతో పంచామృతాలు, పంచఫలాలు, పంచఫలరసాలు, పూర్ణవ ఫలోదకం, విశేష సుగంధ ద్రవ్యాలతో మహన్యాస మహారుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవారం సూర్యోదయం కాలంలో దేవాలయ మూలమూర్తి బ్రహ్మసూత్ర కాశీ నాగలింగేశ్వర స్వామి వారికి శాంతార్థమై శాంతి అన్నాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుని కృపాకటాక్షాలు పొందాలని కోరారు. భక్త మహాశైలకు విజ్ఞప్తి. కొత్తపేట గ్రామం నందు వేయించేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక పార్వతీ సమేత బ్రహ్మసూత్ర కాశీనాగలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదిత్యాది నవగ్రహ శివాలయ దేవస్థానమునందు రేపు ఆదివారం మహాపుణ్య పర్వదినం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు తెల్లవారుజామున బ్రహ్మి శక్తి శుభ సమయకాలం అనగా తెల్లవారుజామున 4:30 నుండి ప్రాతకాలం ఉదయం 10 గంటల వరకు, తిరిగి మరలా శివరాత్రి కాలమైనటువంటి రేపు రాత్రి 8 గంటల నుండి తెల్లవారితే సోమవారం సూర్యోదయ కాలం ఉదయం 6 గంటల వరకు లింగ ఉద్భవ కాలంతో పాటుగా 4 కాలములు 4 జాముల యందు శ్రీ పరమేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహన్యాసం, మహారుద్ర మంత్రోచ్చరణతో మహాశివరాత్రి మహన్యాస మహా రుద్రాభిషేకములు మన దేవస్థానమునందు నిర్వర్తించడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశైలందరూ కూడా అత్యంత మహా విశిష్ట పుణ్య పర్వదినమైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకునే ఈ యొక్క మహన్యాస మహారుద్రాభిషేకముల యందు పాల్గొని స్వామివారి యొక్క విశేష అభిషేకములు నిర్వర్తించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి మహాన్యాస మహారుద్రాభిషేకాల వీక్షణ పుణ్య ఫలితము ద్వారాను, పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ద్వారాను, మహాశివరాత్రి జాగరణ ఉపవాస దీక్ష మహాపుణ్య ఫలితం ద్వారా యజమాని కుటుంబం సంపూర్ణ ఆయురారోగ్య శ్రేష్ఠ్య ప్రాప్తిని, సర్వకార్య సిద్ధిని, సర్వశుభాలను పొందగలరని మనవి.